నమస్తే అందరికీ, ఎట్లున్నారు? బాగున్నారు అందరూ? అక్రమ కట్టడాల మీద చర్యలేవి, అసలు మన వార్త కూడా పెట్టినాం. పర్మిషన్ లేకుండానే వీళ్ళు ఇండ్లు కడుతున్నారు, దాని మీద చర్యలేవి, అధికారుల మౌనం ఏంటి అని చెప్పి వార్త పెట్టినాం. ఇంతవరకు అయితే దాని మీద ఏ అధికారి రెస్పాండ్ కాలేదు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, గ్రామ పంచాయతీకి పన్ను కట్టకుండా అక్రమంగా ఇండ్లు కడుతున్నారు, అసైన్డ్ భూములల్లో ఇండ్లు కడుతున్నారు, అసెస్మెంట్ లేకుండా ఇండ్లు కడుతున్నారు, నిబంధనలను ఉల్లంఘించి ఇండ్లు కడుతున్నారు అని చెప్పి నిన్న కొంచెం దీని మీద వార్త కూడా చదివి ప్రజానికని పెట్టే ప్రయత్నం కూడా చేసినాం, పెట్టినా కూడా. మరి అధికారులు దీని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు అనేది ఇంకా చర్చనీయాంశం. మండల స్థాయి అధికారులు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు, జిల్లా స్థాయి అధికారులు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు, అసలు దీని మీద వీళ్ళకున్న ఉద్దేశం ఏంటి? దీని మీద ఒకసారి మనం అధికారులకి ఫోన్ చేద్దాం, అధికారులకు ఫోన్ చేసి అడుగుదాం ఏంటి అసలు, అడుగుదాం డైరెక్ట్గా. తప్పేముంది? సార్ నమస్కారం సార్, నా పేరు గణేష్, జీనియస్ గ్లోబల్ జర్నలిస్ట్ సార్. లైన్లో ఉన్నారు, ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు, వార్త అవుతున్నా. ఇప్పుడు రేగులగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి పర్మిషన్ లేకుండా అని చెప్పి పేపర్లు వస్తున్నది, పేపర్లలో రాస్తున్నారు. ఏంటండి దాని మీద ఏమైనా చర్య తీసుకునే ప్రయత్నం చేసిరా? పిటిషన్ అయితే రాలేదండి, ఏ పేపర్లో వచ్చి నేను చెక్ చేయలేదు, కానీ పిటిషన్ అయితే మా దృష్టికి అయితే రాలేదు. ఎక్కువ ఏ పేపర్ ఫాలో అవుతారు సార్ మీరు? సార్ ఏదైనా పర్టికులర్ చెప్పండి, యాక్షన్ తీసుకుంటాం. పర్టికులర్ అని కాదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అలానే కాదు అంటే మీరు విజిట్ చేశారు ఎప్పుడన్నా ఆ రేగులగూడెం గ్రామ పంచాయతీని? ఎప్పుడన్నా ఇట్లా విజిట్ చేయలేదండి. చేయలేదా? సో ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి ఏమేమి పర్మిషన్ ఉండాలి సార్? అంటే గ్రామ పంచాయతీ నుండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది, అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ చూసుకొని పర్మిషన్ ఇస్తుంది, దానికి సంబంధించి అప్లై చేసుకుంటే ఆన్లైన్ లో చేసుకొని ఇచ్చేస్తారు. అంటే ఇల్లు కట్టాలి అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి, ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర నుండి ఒకవేళ పట్టా పాస్బుక్ ఉంటే నానా కన్వర్షన్ సర్టిఫికేట్. గత 3 రోజుల నుంచి అక్రమ కట్టడాలకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. మరి మీరు ఏమైనా చర్య తీసుకున్నారా లేదా ఏంటి? మరి దీని మీద కనుక్కుందామని కాల్ చేసిన. ఫోన్లో జిల్లా స్థాయి అధికారి ఏమంటున్నారు, మా దృష్టికి రాలేదు అంటున్నాడు. అంటే ఈ పేపర్లలో వచ్చేదన్నమాట, వీళ్ళు పట్టించుకుంటారు అనమాట, అన్నట్టే కదా, చూసినట్టు వదిలేస్తున్నారు, నిమ్మకు నేరెత్తినట్టు ఉంటున్నారు అనమాట. పర్టికులర్గా ఒకరు పోయి అక్కడ కంప్లైంట్ ఇస్తే తప్ప వీళ్ళు వచ్చి విజిట్ చేయరు. అంటే ఉద్యోగాలు అంతా భద్రంగా చేస్తున్నారు అన్నట్టు. ఒక గ్రామ పంచాయతీలో అవినీతి ఏం జరుగుతుంది, అక్రమాలు ఏం జరుగుతున్నాయి, అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే దాని మీద వీళ్ళు స్పెషల్గా వచ్చి విజిట్ చేస్తారు కదా. మరి ఇలా అక్రమ ఇండ్లు కట్టడాలు కూడా జరుగుతున్నాయనే దాని మీద స్పెషల్గా వచ్చి ఎందుకు విజిట్ చేయడం లేదు? మా దృష్టికి రాలేదు అని జిల్లా స్థాయి అధికారి అంటున్నాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలంట, పట్ట పాస్బుక్ ఉండాలంట, గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఉండాలంట, గ్రామ పంచాయతీకి చలాన్ కట్టాలంట, ఇంటి పర్మిషన్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవాలంట. మరి ఇక్కడ రేగులగూడెం గ్రామ పంచాయతీలో కట్టే ఇండ్లు అన్నిటికీ ఇవన్నీ పర్మిషన్లు ఉన్నాయా? మాకు సమాధానం చెప్తారా? మీ ద్వారా మాకు సమాధానం చెప్పండి. దగ్గర అక్కడ 20-25 ఇళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కదా, వాటికి ఎన్ని పర్మిషన్లు ఇచ్చిర్రు, ప్రభుత్వానికి ఎంత చెల్లని కట్టిర్రు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఏంటి, వాళ్ళ ఉన్న ఆధారాలు ఏంటి, గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇచ్చిన ఆధారాలు ఏంటి, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన పర్మిషన్ ఏంటి? ఓకే, దాన్ని దయచేసి మా ఛానల్ ముఖంగా చెప్పే ప్రయత్నం చేయండి. మాకు జిరాక్స్ కాపీలు కూడా ఇవ్వండి, మేము కూడా ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంత అశ్రద్ధగా ఉన్నారు చూడు అధికారులు, పేపర్లలో వస్తే చదివి సైలెంట్గా ఉంటారు అనమాట. మనం కాల్ చేస్తే మా దృష్టికి రాలేదు, మాకు తెలియదు, మీరు వచ్చి కంప్లైంట్ రాయండి, కంప్లైంట్ రాస్తే మేము విజిట్ చేస్తాం. ఒకలా ఉంది అధికారులది. అంటే వీళ్ళు ఇలా దృష్టికి ఇట్లాంటి సమాచారం పోతలేదు అంటే వీళ్ళు సక్రమంగా డ్యూటీ చేస్తున్నారా అనే భావన ప్రజలలో ఉన్నది. వీళ్ళు నిజంగానే డ్యూటీ చేస్తున్నారా అనే భావన ప్రజలలో వ్యక్తమవుతుంది ఇప్పుడు ఈ ఫోన్ తోటి. సో కాబట్టి ప్రజలారా వీడియో షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అక్రమ నిర్మాణాల మీద ఈ అధికారుల యొక్క స్పందన ఏంటి, అక్రమ నిర్మాణాలు కడుతుంటే అధికారుల యొక్క మౌనం ఏంటి, ఈ రెండింటి మీద అధికారుల అంతర్మతం ఏంటి?
దాని మీద ఈ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉన్నది.